అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు ప్రతి అమెరికన్ తమ టార్గెట్ అంటుంది ఇరాన్. తాము ముగింపు పలుకుతామంటూ చెప్పుకొచ్చింది. విదేశాంగ విధానానికి అమెరికా తూట్లు పొడిచిందన్న ఇరాన్ యుఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఇరాన్ సార్వభౌమత్వాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఇరాన్ తెలిపింది. అమెరికా శాశ్వత పరిణామాలను అనుభవించాల్సి ఉంటుందని ఇరాన్ స్పష్టం చేస్తుంది. ఇరాన్పై వార్నింగ్తో అమెరికాలో హై అలర్ట్ కొనసాగుతుంది. న్యూయార్క్, వాషింగ్టన్, లాస్ ఏంజల్స్లో భద్రత పెంపు చేశారు. ఇక మతపరమైన ప్రదేశాలతో పాటుగా జనవాసాల్లో నిఘా పెంచారు. ఇరాన్ దాడి చేయవచ్చిన సమాచారంతో భద్రత పెంచారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై యుఎస్ ఫైటర్ జెట్లతో భీకర దాడి చేస్తుంది. ఇరాన్పై దాడి చేస్తున్న ఫైటర్ జెట్లు సురక్షితంగా తిరిగి వచ్చినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్లోని ఫోర్డో, నాటాంజ్, ఎస్ఫహాన్ 3 అణు కేంద్రాలపై విజయవంతంగా దాడి చేశామని ట్రంప్ తెలిపారు. అన్ని విమానాలు సురక్షితంగా ఉన్నాయన్నారు. అమెరికన్ వారియర్లకు ప్రెసిడెంట్ అభినందనలు చెప్పారు. ప్రపంచంలో మరే సైన్యం ఇలా చేయలేదని, ఇప్పుడు శాంతికి సమయం వచ్చిందని ట్రంప్ వెల్లడించారు. అయితే ఇటీవలే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం దౌత్యపరంగా పరిష్కారం అవ్వడానికి అమెరికా 2 వారాలు టైం ఇస్తున్నట్లుగా ప్రకటించిన ట్రంప్ అంతలోనే ఆ మాట చెప్పిన 48 గంటలలోపే ఇరాన్పై భీకర దాడికి దిగారు. ఫోర్డో అణు సామర్థ్యం ఇరాన్లోని అత్యంత రక్షణతో కూడిన అణు కేంద్రం ఇది ఒక పర్వతం కింద ఉంది. ఫోర్డోను ఢీకొట్టేందుకు అమెరికా B-2 బాంబర్లను ఉపయోగించిందని వార్తా సంస్థ రైటర్స్ పేర్కొంది. ఫోర్డో అణు కేంద్రంలో దాదాపు 3000 సెంట్రిఫ్యూజ్లను ఉంచగల సామర్థ్యం ఉంది. వైమానిక దాడులను ఎదుర్కొనే సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. 2009లో కొన్ని విదేశీ నిఘా సంస్థలు ఈ ప్లాంట్ వివరాలను బహిర్గతం చేశాయి. ఫలితంగా ఇరాన్ అధికారికంగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ దీనిని బహిర్గతం చేయక తప్పలేదు. నటాంజ్ అణు సామర్థ్యం నటాంజ్ టెహరాన్కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక యురేనియం నిల్వ కేంద్రం. ఈ కేంద్రం ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులకు గురైంది. 50,000కు పైగా సెంట్రిఫ్యూజ్లను ఇది నిర్వహిస్తుంది. చాలా కాలంగా అంతర్జాతీయ ఆందోళనకు కేంద్ర బిందువుగా నిలిచింది. వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు దీన్ని భూగర్భంలో నిర్మించారు. ఇస్ఫహాన్ అణు కేంద్రం 1984లో చైనా సహకారంతో ఇస్ఫహాన్ సైట్ ఏర్పడింది. టెహరాన్కు ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో ఈ కేంద్రం ఉంది. ఇది చైనా పరిశోధన రియాక్టర్లు, ప్రయోగశాలలకు నిలయంగా ఉంది. ఇరాన్ అణు కార్యక్రమంలో ఈ అణు కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ యురేనియం మార్పిడి కేంద్రం, అణు ఇంధన తయారీ కర్మాగారం ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, పశ్చిమాసియా అగ్నికి ఆజ్యం పోసింది అమెరికా. నేరుగా యుద్ధ రంగంలోకి అమెరికా దిగింది. ఇజ్రాయెల్ మద్దతుగా ఇరాన్ పైన అణు కేంద్రాల లక్ష్యంగా దాడులు చేసింది. అత్యంత శక్తివంతమైన బాంబర్లు, క్షిపణులతో ఇరాన్ పైన అమెరికా విరుచుకుపడింది. అయితే ఈ దాడికి ప్రతిదాడి ఉంటుందని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అమెరికాలో హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా లాస్ ఏంజల్స్, న్యూయార్క్ లాంటి ప్లేస్లలో ఇరాన్ దాడి చేసే అవకాశాలు ఉన్నట్లుగా అమెరికా ఇంటెలిజెన్స్ గుర్తించింది. సో ఇప్పటికే అమెరికాలో హై అలర్ట్ ప్రకటన కొనసాగుతుంది. అయితే ఇరాన్కి అమెరికా ఒక వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం ఆపాలని ఇరాన్కి సూచన చేసింది మొదటిసారి. తర్వాత హెచ్చరిక జారీ చేసింది. 2 వారాల్లో వెంటనే ఇజ్రాయెల్ పైన చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిని వెంటనే ఆపాలని ఇరాన్కి హెచ్చరిక జారీ చేసింది. అయితే ఇరాన్ నేపథ్యంలో నేరుగా పశ్చిమాసియా అగ్నికి ఆజ్యం అమెరికా పోసిందని కూడా మనం చెప్పవచ్చు. నేరుగా యుద్ధ రంగంలోకి దిగి ఇరాన్ అణుకేంద్రాలపైన నేరుగా శక్తివంతమైన బాంబులతో షిఫన్లతో ఇరుచుకుపడింది. సో ఇది ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది. అయితే ఇజ్రాయెల్ మద్దతుగా ఇరాన్ పైన అమెరికా దాడి చేయడంతో ఇజ్రాయెల్ పైన ఇరాన్ ఇరుచుకుపడింది. ముఖ్యంగా 40 షిఫన్లతోటి ఇజ్రాయెల్ పైన రాత్రి ఇరాన్ దాడి చేసింది. టెల్ అవీవ్ అంటే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ రాజధానిగా నేరుగా టార్గెట్ గా చేసుకుని ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టం ఇజ్రాయెల్ కు జరిగినట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ తో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. చర్చలకు సంబంధించి అంశాలపైన మాట్లాడినట్టుగా కూడా మనకైతే సమాచారం. ఎందుకంటే యుద్ధం ఆపాలని చెప్పేసి ప్రధాని మోడీ ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ కి సూచన చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధం ఆపే ప్రసక్తి లేదని చెప్పేసి ఇరాన్ చెప్తూ వస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ని టార్గెట్ గా చేసుకొని దాడులు మరోసారి ఇరాన్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ మద్దతుగా ఇరాన్ పైన అమెరికా దాడి చేస్తే దాన్ని ప్రతిదాడిగా ఇరాన్ అమెరికాను హెచ్చరించి ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. దాదాపుగా 40 షిఫన్లతోటి అవీవ్ లోని నేరుగా కొన్ని జనావాసాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేయడంతో ఆ ప్రదేశాలన్నీ కూడా మొత్తం భవనాలన్నీ కూడా కుప్పకూలిపోయినట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇజ్రాయెల్ దీన్ని అధికారికంగా ఈ రోజు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక చూడాలి, అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో అమెరికా ఇరాన్ హెచ్చరించినప్పటికీ కూడా నేరుగా ఈ యొక్క యుద్ధ రంగంలోకి అమెరికా దిగినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరాన్ వెనకాడడం లేదు. ఖచ్చితంగా ప్రతీకార దాడి అమెరికా పైన తీసుకుంటామని చెప్పేసి కూడా ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ హెచ్చరించారు. ఎందుకంటే రెడ్ లైన్ అమెరికా దాటి వచ్చింది. సో దాన్ని మేము గుర్తించాము. సో కొన్ని ఒప్పందాలు ఉంటాయి, విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి ఒప్పందాలు ఉంటాయి, అంతర్జాతీయ విదేశాంగకు సంబంధించినటువంటి ఒప్పందాలని అమెరికా ఉల్లంఘించిందని చెప్పేసి కూడా అంటున్నారు. దాంతోపాటు రష్యా సపోర్ట్ తీసుకునేందుకు కూడా ఇరాన్ సిద్ధమవుతుంది. దానిలో భాగంగా పెజిష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అవుతారని చెప్పేసి కూడా మనకి సమాచారం. దానిలో భాగంగా వ్లాదిమిర్ పుతిన్ అపాయింట్మెంట్ ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ రోజు లేదా రేపు రష్యా నేరుగా ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ వెళ్ళి వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయిన తర్వాత రష్యా సపోర్ట్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికి ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా నేరుగా యుద్ధ రంగంలోకి దిగింది కాబట్టి సో అమెరికాను టార్గెట్ గా చేసుకొని అమెరికా పైన దాడి చేయాలంటే రష్యా సపోర్ట్ కూడా అవసరమని ఇరాన్ భావిస్తుంది. దానిలో భాగంగా రష్యా సపోర్ట్ కూడా తీసుకునేందుకు సిద్ధమవుతుంది. మరోవైపు కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భాగంగా చైనా జోక్యం చేసుకుంది. చైనా కూడా ఇజ్రాయెల్ని హెచ్చరించింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఇరాన్కి రష్యా చైనా సపోర్ట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి అంతర్జాతీయంగా కొంత సమాచారం తెలుస్తుంది. అది ఉంటుందా ఉండదా అనే తర్వాత విషయం. కానీ సో మనకు అందుతున్న సమాచారం మేరకు ఇరాన్కి మాత్రం రష్యా సపోర్ట్ మన చైనా సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు అమెరికా జోక్యం చేసుకుంది, అమెరికా నేరుగా యుద్ధ రంగంలోకి దిగింది కాబట్టి సో రష్యా ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, చైనా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కొంత ఆసక్తి. దీంతో పాటుగా ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గడం లేదు. ఖచ్చితంగా అమెరికాను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తామన్నారు. సో ఇప్పటికే అమెరికాలో హై అలర్ట్ ఉంది. సో మెయిన్ ప్రదేశాలు లాస్ ఏంజల్స్, న్యూయార్క్ లాంటి ప్రదేశాల్లో కూడా హై అలర్ట్ కొనసాగుతుంది. సో చూడాలి మరి ఇక ఇరాన్ ప్రతీకార దాడి అమెరికా పైన తీర్చుకుంటుందని హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో మరి చేస్తుందా లేదా తెలియదు, కానీ హెచ్చరిక అయితే మాత్రం దాడి చేసింది. సో ఈలోపు ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క యుద్ధం వెంటనే ఆపాలని సూచన చేసినప్పుడు కూడా ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ మాత్రం ససేమిరా అంటున్నారు. ఆయన ఈ రోజు లేదా రేపు రష్యా వెళ్ళి పుతిన్ సపోర్ట్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకోవైపు ఏంటంటే మనకి ప్రపంచ వాణిజ్య మార్గమైన హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో ఇది హర్మూజ్ జలసంధి నుంచి మనకి దాదాపుగా అన్ని ఎగుమతులు దిగుమతులు ఈ యొక్క హర్మూజ్ జలసంధి నుంచి మనం చేసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని మనకి ఎగుమతులు దిగుమతులు అన్ని జరుగుతూ ఉంటాయి. సో ఈ యొక్క ఇది ఇరాన్ మాత్రం దీన్ని మూసేయాలని ప్రపంచ వాణిజ్య మార్గమైన
హర్మూజ్ జలసంధిని మూసివేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. అది ఈ రోజు హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం. మూసేస్తుందా లేదా తెలియదు, కానీ మూసేస్తున్నట్టుగా కూడా ప్రకటన చేసింది. ఒకవేళ అది మూసేస్తే మాత్రం కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందన్నట్టు కూడా మనకి అంతర్జాతీయ నిపుణులు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే అంతర్జాతీయంగా కూడా చాలా వరకు ఎగుమతులు దిగుమతులు మనము ఈ యొక్క వాణిజ్య మార్గం నుంచి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, సో తద్వారా ఇరాన్ ఈ యొక్క హర్మూజ్ జలసంధిని మూసేస్తే మాత్రం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఒకవైపు ప్రపంచ దేశాలను కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే మొదట్లోనే జరిగినప్పుడు, అంటే మొదటి వారంలోనే ఈ యొక్క యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని వెంటనే ఆపకపోతే ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా నిపుణులు చెప్పారు. కానీ యుద్ధం మాత్రం ఎట్టి పరిస్థితులు ఆగే కనపడడం లేదు. సో ఒకరిపైన ఒకరు ప్రతిదాడి చేసుకుంటూనే ఉంటున్నారు. అంటే ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తూ వస్తుంది, ప్రతిదాడి చేస్తూ వస్తుంది. కాబట్టి ఇరాన్ని టార్గెట్ గా చేసుకొని ఇప్పుడు ఇజ్రాయెల్ సపోర్ట్ గా అమెరికా ఇరాన్ని టార్గెట్ గా చేసుకొని అణుస్థావరాలే టార్గెట్ గా చేసుకొని దాడులు చేసింది. కాబట్టి సో ఇది అగ్నికి మరింత ఆజ్యం పోసినట్టుగా అయింది. కాబట్టి చూడాలి ఎటు దారి తీస్తుందో తెలియదు, కానీ ఇరాన్ మాత్రం ఒక హెచ్చరికత ప్రపంచవ్యాప్తంగా చేస్తూ వస్తుంది. సో రెడ్ లైన్ దాటి అమెరికా వచ్చింది కాబట్టి సో మేము ప్రతీకార దాడి ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి ఇరాన్ రష్యా సపోర్ట్ చైనా సపోర్ట్ తీసుకుంటుంది అని కూడా సమాచారం అయితే మనకి అందుతుంది. మరి యుద్ధం ఇంతటితో ఆగిపోతుందా లేదంటే కొంత ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి సో ఇప్పటికే మనం భారత్ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్తో మాట్లాడారు, సూచన చేశారు వెంటనే యుద్ధం ఆపాలని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి సో ఆ నిర్ణయం మేరకు యుద్ధం ఆగిపోతుందా లేకపోతే అమెరికా నేరుగా ఈ యొక్క అగ్నికి ఆజ్యం పోసింది కాబట్టి ఇజ్రాయెల్ పైన దాడిని ఆపేసి నేరుగా అమెరికా పైన ఇప్పుడు ఇరాన్ దాడి ఏమైనా చేస్తుంది అనేది కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం చక్రి. అయితే సైదులో ఇరాన్ హర్మజ్ జలసంధి మూసివేస్తే భారత్ పైన ప్రభావం పడే అవకాశం ఉందా? ఎంతవరకు నష్టం ఉండే అవకాశం ఉందంటారు సైదులు? సైదులు వినిపిస్తుందా?